Welcome to Intermediate Education. Hello students. So we are discussing regarding business organization subject. In that fourth chapter, Giant Stock Company. In Giant Stock Company, now today we are going to discuss regarding kinds of companies. We discussed characteristics of Giant Stock Company, merits of Giant Stock Companies, demerits of Giant Stock Companies. Now, kinds of companies. How many companies are there? Here, first we will see the chartered companies. Chartered companies means a company which is created by special charter granted by the monarch is called a chartered company. చార్టర్డ్ కంపెనీ అంటే స్పెషల్ చార్టర్ కింద క్రియేట్ అయినటువంటి కంపెనీ. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ కానివ్వండి, ద చార్టర్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా ద చార్టర్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వర్ ఇన్కార్పొరేటెడ్ బై ద గ్రాంట్ ఆఫ్ స్పెషల్ రాయల్ చార్టర్. అంటే ఒక స్పెషల్ చార్టర్ కింద ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీస్. ఈస్ట్ ఇండియా కంపెనీ కానివ్వండి, లేకపోతే మనకి ఇక్కడ చార్టర్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్, ఇన్కార్పొరేటెడ్ బై ద స్పెషల్ చార్టర్. మనకి ఇక్కడ చార్టర్ కంపెనీలు అని అంటున్నాం. నెక్స్ట్ స్టాచ్యుటరీ కంపెనీ. స్టాచ్యుటరీ కంపెనీ అంటే మనకి ఇక్కడ శాసనాత్మకమైన కంపెనీలు అంటాం. ఇది స్పెషల్ గా అంటే మనకు స్పెషల్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి స్పెషల్ యాక్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్, ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకొచ్చి తద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు. స్పెషల్ స్టాచ్యుటరీ కంపెనీ ఈజ్ ఎ స్పెషల్ యాక్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. అంటే ఆ చట్టంలో అనుగుణంగానే వీటి యొక్క ఆబ్జెక్ట్స్ కానివ్వండి, పవర్స్ కానివ్వండి, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ స్టాచ్యుటరీ కంపెనీ స్పెషల్ యాక్ట్ లో ఏదైతే మెన్షన్ చేయబడి ఉంటాయో దానికి అనుగుణంగానే ఈ కంపెనీ అనేది లోబడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్, స్టాచ్యుటరీ కంపెనీ ఎగ్జాంపుల్స్ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఎల్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి, నెక్స్ట్ యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇవన్నిటిని కూడా ఒక స్పెషల్ యాక్ట్ కింద తీసుకొచ్చినటువంటి చట్టం రూపొందించి వచ్చినటువంటివి. దీన్ని మనము స్టాచ్యుటరీ కంపెనీ అని, శాసనాత్మకమైన కంపెనీ అని అంటాము. దీని యొక్క ఆబ్జెక్ట్స్ కానివ్వండి, పవర్స్ కానివ్వండి, రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఈ చట్టంకి లోబడి దాంట్లో మెన్షన్ చేసిన విధంగానే ఈ కంపెనీస్ రన్ అవుతాయి. నెక్స్ట్ రిజిస్టర్డ్ కంపెనీ. కంపెనీ చట్టం కింద రిజిస్టర్ అయినటువంటి అన్ని కంపెనీలను మనం రిజిస్టర్డ్ కంపెనీస్ అంటాము. కంపెనీ విచ్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ బై ద కంపెనీస్ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్ నౌ ఇట్స్ 2013. ప్రీవియస్లీ ద కంపెనీస్ యాక్ట్ వి స్టడీడ్ యాజ్ 1956 కంపెనీస్ యాక్ట్. ఇప్పుడు సపోజ్ 2013 కంటే ముందు కంపెనీలు లేవా అంటే ఎస్, సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్. సో అవి ఏ చట్టం కింద రిజిస్టర్ అయి ఉంటాయి అంటే అప్పటికే 2013 చట్టం ఇంకా రాలేదు కాబట్టి 2013 కంటే ముందు ఏదైనా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే అవన్నీ కూడా ఏ చట్టం కిందికి వస్తాయి? 1956 కంపెనీల చట్టం కిందికి వస్తాయి. ఇప్పుడు 2013 కంపెనీ చట్టం వచ్చినాక 2013 నుంచి ఇప్పటి వరకు టిల్ ద డేట్ రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ అన్ని కూడా 2013 కంపెనీస్ చట్టం కింద వస్తుంది. సో 2015 లో కూడా చిన్నగా అమెండ్మెంట్ చేయడం జరిగింది అందులోని. సో 1956 చట్టమే 2013 కంపెనీస్ చట్టము, రెండు ఒకటే, కాకపోతే చేంజ్ అనేది ఇక్కడ జరిగింది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ రిజిస్టర్డ్ కంపెనీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. కంపెనీ దాని యొక్క లయబిలిటీ ప్రకారము కంపెనీని మనము కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీ
ఈ మూడు కూడా కంపెనీ యొక్క లయబిలిటీ ప్రకారము డివైడ్ అయినటువంటి కంపెనీలు. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. సపోజ్ the person bought shares in one particular company, take as example. So his share value is 10,000, but he paid only 4,000. We think so. 4,000 he paid. How much he has to pay? Remaining 6,000 he has to pay. So when the time comes about the regarding means company is in the losses, then the liability of the shareholder is 6,000, because still he has to pay 6,000 amount as a share value. How much he has paid? Only 4,000 he has paid. Actual cost of the share is 10,000, but he has paid only 4,000 only. But when company having liability, then company collects the money from the shareholders, remaining how much he has to pay, that much his liability. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కంపెనీలో అతను షేర్స్ ను కొన్నాడు. అతని షేర్ వాల్యూ సపోజ్ 10,000 అనుకుందాం. కానీ అతను 10,000 పే చేయలేదు, ఓన్లీ 4,000 మాత్రమే పే చేశాడు. రిమైనింగ్ 6,000 ఆయన ఇంకా పే చేయలేదు. కంపెనీ లయబిలిటీ టైంలో కంపెనీ క్రెడిటార్స్ కు పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే లయబుల్ ఉంది. లయబుల్ అన్నప్పుడు ఏం చేస్తుంది, మనము షేర్ హోల్డర్ ఎవరైతే అందులో షేర్స్ పెట్టాడో అతని షేర్ వాల్యూ వరకే అతను లయబుల్ అవుతాడు అని చెప్పుకున్నాం కదా. సపోజ్ ఇతను 10,000, కానీ ఇతను పే చేసింది ఎంత, 4,000 పే చేశాడు. అంటే మిగతా 6,000 కంపెనీకి ఇతను లయబుల్ అయి ఉన్నాడు, అంటే 6,000 ఇతను పే చేయాలి. సో అది మనకు కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అనే దాని కిందకి వస్తుంది. సపోజ్ అతను 10,000 పే చేసేసాడు, 10,000 కి 10,000 పే చేశాడు అనుకుందాం. అప్పుడు ఆయన కంపెనీకి ఎంత లయబుల్ ఉన్నాడు అంటే నిల్, ఏమి లేదు, 0. అంటే అతను ఎంతైతే పే చేయాల్సి ఉండేనో అది అతని లయబిలిటీ. ఇక్కడ ఆల్రెడీ పే చేసేస్తే ఇంకా లయబిలిటీ ఏమీ లేదు. అంటే అటువంటి షేర్స్, అట్లా షేర్స్ యొక్క లయబిలిటీ అంటే లిమిటెడ్ ఉంది కాబట్టి, అతని షేర్ వాల్యూకి మాత్రమే లిమిటెడ్ ఆ లయబిలిటీ ఉంది కాబట్టి అటువంటి కంపెనీని మనము కైండ్స్ ఆఫ్ కంపెనీలో మనం చెప్పుకుంటున్నాము. దట్ ఈస్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. నెక్స్ట్ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. ఇక్కడ మనం ఏమంటున్నాం, గ్యారంటీ అంటున్నాం. ఇక్కడ కంపెనీ అనేది సపోజ్ ఒక పర్సన్ 5,000 రూపీస్ కి గ్యారంటీ ఇచ్చాడు అనుకుందాం. సో ఆ 5,000 రూపీస్ కి మట్టుకు మాత్రమే లయబుల్ అతను, అంతే. అంటే ఆ 5,000 రూపీస్ కి మాత్రమే అతను ఇవ్వాల్సి ఉంటుంది, 5K. సో ఇటువంటి కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ కంపెనీస్ ఏవే ఉంటాయి, అవి ఎలాంటివి ఉంటాయంటే టు ప్రమోట్ ఎడ్యుకేషన్, ఆర్ట్, సైన్స్, కల్చర్, స్పోర్ట్స్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్టాక్ ఎక్స్చేంజెస్, స్పోర్ట్స్ క్లబ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఆర్ ఆఫెన్ ఆర్గనైజ్డ్ బై కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. ఈ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ మనం ఎంతవరకు అయితే ప్రామిస్ చేసి ఉన్నామో అమౌంట్, పర్టికులర్ గా ఒక అమౌంట్ గ్యారంటీగా, అంతవరకు మాత్రమే మనము గ్యారంటీగా, అంటే ఆ యొక్క లయబిలిటీ కంపెనీ లిమిటెడ్ బై లయబిలిటీలో అంతవరకు మాత్రమే మనం గ్యారంటీ ఇస్తాం. అంటే లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ సపోజ్ 5,000 అంటే 5,000 వరకే లయబిలిటీ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ, both are same. But here we are not saying that guarantee. Here we are saying that shares. Here we are saying that guarantee. That is only different. So ఇది దేనికి ప్రమోట్ ఎక్కువ మట్టుకు ఎందులో ఉంటుందంటే ఎడ్యుకేషన్, ఆర్ట్, సైన్స్, కల్చర్, స్పోర్ట్స్ లో ఉంటుంది. సో నెక్స్ట్ 6th one, unlimited company. Here the name itself is showing that
ద లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ ఈస్ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే ఇక్కడ తెలుగులో అపరిమిత రుణ బాధ్యత. ఎవరైతే అన్లిమిటెడ్ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళ యొక్క లయబిలిటీ అనేది మనం ఇక్కడ లిమిట్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ లో అతను 10,000 కొంటే 10,000 కే లిమిట్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అన్లిమిటెడ్ లయబిలిటీలో అలా కాదు. ఇట్స్ హియర్ వీ కెన్ సే లైక్ సోల్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సోల్ ట్రేడింగ్ యొక్క రుణ బాధ్యత కూడా అపరిమితం, అన్లిమిటెడ్. అతను నష్టము, నేను 1,00,000 రూపాయలు నష్టం వస్తే నా దగ్గర 50,000 ఉన్నాయి, నేను 50,000కి అనడానికి వీలేదు. ఇంకో 50,000 తనకున్న ఏదైనా ఆస్తినైనా కానీ అమ్మేసైనా, ప్రైవేట్ ఆస్తులను అమ్మేసైనా కానీ తను అక్కడ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మనము సొంత వ్యాపారం యొక్క రుణ బాధ్యత అపరిమితము అని చెప్పుకున్నాం. వేరాస్ ఇన్ అన్లిమిటెడ్ లయబిలిటీస్ ఆర్ అన్లిమిటెడ్ కంపెనీ, sixth company name is the unlimited company. In unlimited companies also liability of members is unlimited. Okay, next private company. ప్రైవేట్ కంపెనీ అనగానే మనకి ఇక్కడ అంటే ఇక్కడ మెంబర్స్ ఎంతమంది ఉండాలి? ప్రైవేట్ కంపెనీ మినిమం మెంబర్స్ is 2. maximum members 200 వరకు ఉండవచ్చు. వేరాస్ ప్రైవేట్ కంపెనీలో మనము పేరు చివరన పివిటి ప్రైవేట్ కంపెనీ, ఏబిసి ప్రైవేట్ కంపెనీ అని చెప్పేసి పివిటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అంటే వాటాలను బదిలీ చేయటము. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది అంత ఈజీ కాదు. ప్రైవేట్ కంపెనీలో వాటాలను మాక్సిమం ప్రైవేట్ కంపెనీలో వాటాలు అంటే వాటాలను తీసుకునే రైట్స్ కానివ్వండి అవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. వేరాస్ అంత ఈజీగా కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది కూడా ఇక్కడ జరగదు. సో సమ్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ప్రైవేట్ కంపెనీ. దట్ ఈస్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ నాట్ దేర్, లిమిటెడ్ మెంబర్స్ ఆర్ దేర్, అండ్ ఇక్కడ మినిమం 2 members, maximum 200 members. Next, public company. In public company establish కావాలంటే minimum 7 members. maximum members కి restrictions అనేది ఏం లేదు, ఎందరు మంది అయినా ఉండొచ్చు. బికాజ్ ఇట్స్ ఏ పబ్లిక్ కంపెనీ, ఎందరు మంది అయినా కానీ ఇందులో ఉండవచ్చు. రెస్ట్రిక్షన్స్ అనేది లేదు. వేరాజ్ ఇన్ ప్రైవేట్ కంపెనీ దెర్ ఈస్ రెస్ట్రిక్షన్స్, మాక్సిమం ఓన్లీ 200. ఇంకా ముందు చూసినట్లయితే 50 ఉంది మాక్సిమం ప్రైవేట్ కంపెనీలో ఓన్లీ 50 మెంబర్సే ఉంది మాక్సిమం మెంబర్స్. బట్ ఇప్పుడు పెరిగింది. అది ఎంతవరకు పెరిగింది అంటే మాక్సిమం మెంబర్స్ ని 200 వరకు పెంచారు. కానీ పబ్లిక్ లిమిటెడ్ లో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మాక్సిమం మెంబర్స్ ఎందరు మంది అయినా కానీ చేంజ్ కావచ్చు. ఇంకోటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆల్సో వెరీ ఈజీ ఇన్ పబ్లిక్ కంపెనీస్. పబ్లిక్ కంపెనీలో ఏంటి, ఈజీగా షేర్స్ ని ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ చేయవచ్చు. నేను కొన్నాను, నాకు ఇష్టం లేదు, నేను వెంటనే వేరే వాళ్ళ పేరు మీద ఆ యొక్క వాటాలను బదిలీ చేసుకునే అవకాశము నాకు ఇక్కడ ఉంది. కానీ వేరాజ్ ఇన్ ప్రైవేట్ కంపెనీ there is a restrictions and there are so many formalities and the transfer of shares are not so easy, we can say. And some of the companies, ఇందాక కైండ్స్ ఆఫ్ కంపెనీస్ లో మనం ఇప్పటివరకు 8 కంపెనీల గురించి చెప్పుకున్నాము. సో నెక్స్ట్ 9th కంపెనీ గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ 51% ఆఫ్ షేర్స్ క్యాపిటల్ ఎవరు పెట్టాలి? 51% షేర్ క్యాపిటల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క వాటాలు 51% ఉంటే దాన్ని మనం గవర్నమెంట్ కంపెనీ అనొచ్చు. మరి రిమైనింగ్ 49% ఎవరు పెట్టొచ్చు అంటే రిమైనింగ్ 49% ప్రైవేట్ పార్టీస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటే, అంటే
అందులో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే, ఆ కంపెనీ మేజర్ పార్ట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ క్యాపిటల్ ఉంది కాబట్టి మనం దాన్ని గవర్నమెంట్ కంపెనీ అంటాము. గవర్నమెంట్ కంపెనీ who share capital of central or state who put 51% and remaining private parties of financial institutions who put 49%. It comes under government company. For example, గవర్నమెంట్ కంపెనీకి ఉండే ఎటువంటి కంపెనీస్ అంటే ఉదాహరణకి హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్, హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్. నెక్స్ట్ హిందుస్థాన్ మిషన్ టూల్స్ లిమిటెడ్. We are using the word here limited because it's a government company. If it is private company, we use the word private, PVT. Okay. Next, State Trading Corporation of India, State Trading Corporation of India, Hindustan Steel Limited, Hindustan Machine Tools Limited. These are some of the examples of government company. అంటే ఈ కంపెనీలో హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ కంపెనీలో 51% షేర్స్ క్యాపిటల్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది. మిగతా 49% అనేది ప్రైవేట్ పార్టీకి సంబంధించి ఉంది. సో గవర్నమెంట్ కంపెనీ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ కంపెనీస్. ఇండియన్ కంపెనీస్ అంటే ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా అండర్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీల చట్టం ప్రకారము మనకు మన దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా మనకు భారతీయ కంపెనీలు, ఇండియన్ కంపెనీస్ అంటున్నాము. ఈ భారతీయ కంపెనీలు ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా అండర్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ హియర్ 2013. నెక్స్ట్ భారతదేశ కంపెనీలు. నెక్స్ట్ ఫారెన్ కంపెనీ, స్వదేశీ కంపెనీ అనొచ్చు. ఇండియన్ కంపెనీ, స్వదేశీ కంపెనీ, భారత కంపెనీలు. నెక్స్ట్ ఫారెన్ కంపెనీస్, విదేశీ కంపెనీలు. ఫారెన్ కంపెనీస్ అంటే కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ హ్యావింగ్ ఎ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా త్రూ ఇట్స్ బ్రాంచెస్. విదేశీ కంపెనీ అంటే విదేశాలలో ఉన్నప్పటికీ అవుట్ సైడ్ ఇండియా, విదేశాల్లో బయట దేశాల్లో ఉండి అవుట్ సైడ్ ఇండియా బట్ హ్యావింగ్ ఎ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఆ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీ యొక్క వ్యాపారము, దానికి సంబంధించిన బ్రాంచెస్ అనేటివి మన ఇండియాలో కూడా ఉండవచ్చు. కంపెనీ ఎస్టాబ్లిష్ మాత్రం విదేశాల్లో ఉండి బిజినెస్ అనేది ఇండియాలో కూడా జరగవచ్చు. అలాంటి కంపెనీని మనం ఇక్కడ ఫారెన్ కంపెనీస్ అని అంటున్నాము. ఫారెన్ కంపెనీస్ మీన్స్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ హ్యావింగ్ ఏ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా త్రూ ఇట్స్ బ్రాంచెస్. దిస్ ఈస్ రిగార్డింగ్ ఫారెన్ కంపెనీ. స్వదేశీ కంపెనీ, విదేశీ కంపెనీ. స్వదేశీ కంపెనీ కానిది విదేశీ కంపెనీ. ఇప్పుడు పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీ కానిది పబ్లిక్ కంపెనీ అని చెప్పుకున్నట్టుగా ఇది ఈ విధంగా మనకు 11 కైండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మీకు 6 మార్క్స్ కి కైండ్స్ ఆఫ్ కంపెనీస్ రాయండి అన్నప్పుడు మీరు ఇవి రాయాల్సి ఉంటుంది. లేదు ఒక్కోసారి మీకు 2 మార్క్స్ కు మీకు వాట్ ఈస్ ఇండియన్ కంపెనీ ఆర్ వాట్ ఈస్ ఫారెన్ కంపెనీ, వాట్ ఈస్ గవర్నమెంట్ కంపెనీ, ఇట్లా మీకు 2 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కంపెనీ అంటే ఏమిటి అంటే మీరు గవర్నమెంట్ కంపెనీకి సంబంధించిన ఇది మాత్రమే మీరు రాయాలి. అన్ని కంపెనీస్ గురించి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడిగింది ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అడిగారు కాబట్టి అది 2 మార్కులకే వస్తుంది అనుకున్నప్పుడు 2 మార్కులకు సంబంధించి మాత్రమే ఎంత అవసరం అనేది ఆ 4 లైన్లు మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది ఆ కంపెనీకి సంబంధించి. లేదు 6 మార్కులకు అడిగినప్పుడు కైండ్స్ ఆఫ్ కంపెనీస్ లో ఎన్నైతే మనం ఇప్పుడు 11 కంపెనీల గురించి చెప్పుకున్నాం కదా, 11 కంపెనీల గురించి మీరు విత్ ఎగ్జాంపుల్స్ సైడ్ పెట్టుకుంటూ కంపెనీ పేరును మెన్షన్ చేస్తూ మీరు ఇన్నర్ లో మ్యాటర్ రాస్తూ ఎగ్జాంపుల్స్ ఏవైనా ఉంటే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మరి ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? దే మే ఆస్క్ ఫర్ 6 మార్క్స్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్. ప్రభుత్వ ప్రైవేటు కంపెనీకి మధ్య గల తేడాలు ఏంటి అంటే ఇక్కడ మనం ఫస్ట్ మినిమమ్ ప్రైవేట్ కంపెనీలో మినిమం మెంబర్స్ అంటే ప్రైవేట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉండాల్సిన
అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉండాలి అంటే మినిమం ఇక్కడ 2 members, whereas maximum not more than 200 persons. 200 అంతకంటే ఎక్కువగా ఉండకూడదు. నాట్ మోర్ దాన్ 200 members, maximum members in private company. If you observe in the public company, there is a limit of minimum members of the public company is 7. What about maximum members? Maximum members, no restrictions. In public company, there is no restriction for maximum members. Next, in private company, transfer of shares restricted. Transfer of share liability is restricted in private company. But whereas in public company, there is no restrictions. We can easily transfer our shares one person to another person. Transfer of shares is very easy. If I am not interested, I want to give my shares to other person, easily I can transfer to other person. But whereas it is restricted in a private company. In public company, no restrictions. Next, prospectus. Prospectus cannot issue in private company. Prospectus అనేటివి ఇక్కడ మనకు ప్రైవేట్ కంపెనీలో ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి ప్రాస్పెక్టస్ ఇష్యూ కెనాట్ ఇష్యూ. బట్ పబ్లిక్ కంపెనీలో ప్రాస్పెక్టస్ కెన్ ఇష్యూ. నెక్స్ట్, మినిమం డైరెక్టర్స్. ప్రైవేట్ కంపెనీ కానీ ప్రభుత్వ కంపెనీ కానీ ఎంతమంది డైరెక్టర్లు ఉండాలా, మినిమం ఏదైనా లిమిట్ ఉందా అంటే ఇక్కడ ఉంది. మినిమం ఎంత ఉంది? ప్రైవేట్ కంపెనీ అయితే మినిమం డైరెక్టర్స్ 2 ఉండాలి. వేరాస్ పబ్లిక్ కంపెనీ అయితే మినిమం డైరెక్టర్స్ మనకి ఇక్కడ 3 ఉండాలి. ప్రైవేట్ లో 2 డైరెక్టర్స్, పబ్లిక్ లో మనకు 3 డైరెక్టర్స్ ఉంటారు. నెక్స్ట్, రిటైర్మెంట్. ప్రైవేట్ కంపెనీలో రిటైర్మెంట్ అనేది రెస్ట్రిక్టెడ్ లేదు. నాట్ రెస్ట్రిక్టెడ్ ఇన్ ప్రైవేట్ కంపెనీ. హూజ్ రిటైర్మెంట్ హియర్? Directors retirement. Directors retirements are not required, not specially mentioned of in private company. Whereas in public company, retirement of the directors, at least 2/3 of directors on rotation basis, they has to retire in public company. 2/3 అట్లీస్ట్ 2/3 ఆఫ్ డైరెక్టర్స్, 2/3 డైరెక్టర్లు రొటేషన్ ప్రకారము వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అనేది, విరమణ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ డైరెక్టర్ పోస్ట్ నుంచి విరమణ అనేది జరుగుతుంది. ఇఫ్ క్వారం ఆఫ్ మీటింగ్ లో ప్రైవేట్ కంపెనీలో మినిమం హాజరు కావాల్సిన ఒక మీటింగ్, క్వారం ఆఫ్ మీటింగ్ ఎంత ఉండాలి, మెంబర్స్ ఎంతమంది ఉండాలి ఒక మీటింగ్ అంటే ఇక్కడ 2 ఉండాలి. Whereas in the public company, here public is public company, private company, public company. In public company, quorum for meeting at least 5 members, 5 ఇక్కడ ఉండాలి. అయితేనే మీటింగ్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి. అంతకంటే తక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళు ఆ మీటింగ్ అప్పుడు రద్దు చేసి మళ్ళీ వేరొక డేట్ పెట్టుకొని ఆ టైంకి అక్కడ అందరూ హాజరై పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది క్వారం ఆఫ్ మీటింగ్. నెక్స్ట్, మేనేజరియల్ రెమ్యునరేషన్. ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి, డైరెక్టర్లకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి అనేది. వేరాస్ ఇన్ ప్రైవేట్ కంపెనీ there is no restriction for managerial remuneration of the directors. In public company, cannot exceed 11% of net profit. వాళ్ళకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ లో 11% మించి డైరెక్టర్ల యొక్క మేనేజరియల్ రెమ్యునరేషన్ అనేది ఉండకూడదు. అంటే 11% వరకు, 11% లోపల, 11% వరకు నెట్ ప్రాఫిట్ లో 11% లోపల 11% వరకు ఉండవచ్చు. కానీ అంతకంటే మించి రెమ్యునరేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరగకూడదు. ఎక్కడ? పబ్లిక్ కంపెనీలో. వేరాజ్ ఇన్ ప్రైవేట్ కంపెనీ దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ మేనేజరియల్ రెమ్యునరేషన్. నెక్స్ట్, పబ్లిక్ డిపాజిట్స్. పబ్లిక్ డిపాజిట్స్ అనేది ప్రైవేట్ కంపెనీకి ఛాన్స్ లేదు. పబ్లిక్ డిపాజిట్స్ అనేది కెనాట్ యాక్సెప్ట్ చెయ్యరు. ఎక్కడ?
ప్రైవేట్ కంపెనీలో యాక్సెప్ట్ చేయరు. వేరేజ్ ఇన్ పబ్లిక్ కంపెనీ ఫ్రీ టు యాక్సెప్ట్. పబ్లిక్ డిపాజిట్స్ కెన్ బి ఫ్రీ టు యాక్సెప్ట్ ఇన్ పబ్లిక్ కంపెనీ. నెక్స్ట్, దిస్ ఈస్ రిగార్డింగ్ private and public companies differences. So, who is a promoter? Now we discuss regarding this promoter. Who called as a promoter? Promoter can be individual, single person undochu. Promoter can be a group of persons. Group of persons ni kuda manam ikkada promoter anochu. Next, or an institution, ఒక కంపెనీ ఇంకొక కంపెనీ ఇక్కడ మనం ప్రమోటర్ గా అనుకోవచ్చు. ప్రమోటర్ అంటే ఒక ఐడియా వచ్చింది, మనకు మైండ్ లో ఒక ఐడియా వచ్చింది, ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఐడియా వచ్చింది. ఐడియా రాగానే వెంటనే ఏం చేస్తాడు ప్రమోటర్? వాట్ హీ విల్ డూ? హీ ఇన్వెస్టిగేట్ అకార్డింగ్ టు దట్ ఐడియా. ఓకే, వెదర్ ఇట్ ఈస్ వర్క్అవుట్ ఆర్ నాట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ బిజినెస్ ఆపర్చునిటీ. అండ్ next, what he'll think, whether it is profitable or not. Every promoter will think establishment of business, okay, afterwards whether it is profitable for me or not, they think. Next, how can we start? He analyze how we can establish, how we can start company. Analyzes regarding resources, what are the resources are available. Next, analyzing regarding capital. Capital is a main source to establish any company. We know that without capital we can't establish the company, we can't run, we can't expand the companies. So is it all possible when capital is there? So he analyze when he going to start any business, analyze the resources, analyze the capital, అనలైజ్ ద రిస్క్ ఆల్సో. రిస్క్ ఎంతవరకు ఉండవచ్చు? ఒక ఎస్టాబ్లిష్ చేసే ముందు ప్రమోటర్ ఆలోచించాల్సింది ఎంతవరకు మనకు అందులో రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. రిస్క్ కూడా ఉంటుంది, ఒట్టిగానే ప్రాఫిట్స్ అనేటివి రావు కాబట్టి రిస్క్ ఎంత తీసుకోవచ్చు, ప్రాఫిట్స్ ఎంతవరకు రావచ్చు అని చెప్పేసి అదంతా కూడా థింక్ చేసి ఒక ఐడియాను ఇన్వెస్టిగేట్ చేసి ఐడెంటిఫికేషన్ చేసి, బిజినెస్ అంటే బిజినెస్ ఆపర్చునిటీ ఏముంది అనేది ఐడెంటిఫికేషన్ చేసి, నెక్స్ట్ విల్ ఇట్ బి ప్రాఫిటబుల్ ఆర్ నాట్ అనేది కూడా థింక్ చేసుకొని హౌ వీ కెన్ స్టార్ట్ అని చెప్పేసి అనలైజ్ చేసుకొని, అంటే రిసోర్సెస్ కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి, రిస్క్, ప్రాఫిట్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని అతను ఎవరైతే ముందుకు వస్తాడో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి, బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి, ఇట్ మే బి కంపెనీ or whatever it may be. So who will come forward, that person is called as promoter. Promoter should maybe individual person or maybe a group of person or an institution. This is regarding the joint stock company. And joint stock company, the private company, public company, and before that we discussed 8 companies, and 9th government company, 10th Indian company, 11th ఫారెన్ కంపెనీ. అండ్ హూ కాల్డ్ as ప్రమోటర్ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో జాయింట్ స్టాక్ కంపెనీ మీరు చెప్పేటప్పుడు స్టూడెంట్స్, నేను ఇది చెప్తున్నాను, మీరు చెప్పేటప్పుడు మీరు పాయింట్స్ కొంచెం రాసుకోవడము, లేకపోతే డౌట్ వచ్చిన దగ్గర మీరు మళ్ళీ నోట్స్ పెట్టుకొని రాసుకోవడము జరిగితే గనక మీరు నెక్స్ట్ టైము, లేకపోతే చిన్నగా సైడ్ హెడ్డింగ్ మీకు అర్థమైన రీతిలోనైనా మీరు రాసుకోండి. రాసుకోవడం అనేది మీకు కాన్సన్ట్రేషన్ గా అదే వర్క్ మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ మైండ్ అనేది డీవియేట్ కాదు, చేసే పని మీద ఉంటుంది. రాయడం వల్ల నోట్స్ పెన్ను పెట్టుకొని, అంటే కామ్ గా వింటూ ఉండడం, వింటూ రాసుకోవడం, చిన్నగా స్పీడ్ గా రాసుకోవడం వల్ల కూడా మీకు మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ నోట్స్ ని ఒకసారి చూసినట్లయితే మీకు గుర్తుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది మీరు మెయింటైన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.